ఇప్పుడు రేపు ఒకవేళ బనకచెర్ల గనక జరిగే పరిస్థితి ఉంటే గువ్వల బాలరాజు ఎలాంటి నినాదం ఎత్తుకుంటారు? గువ్వల బాలరాజు అచ్చంపేట ప్రయోజనాలను, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి పార్టీ పక్షాన పోరాడతాడా, ప్రజల పక్షాన పోరాడతాడా? ఎప్పుడైనా నా పంత పార్టీల కంటే ఎక్కువ ప్రజల పక్షం ఉంటుంది. ఉన్నటువంటి పార్టీని గౌరవిస్తూ ఉన్నటువంటి పార్టీ ప్రజల ఎజెండాను తమ ఎజెండాగా ఎంచుకొని పోయే విధంగా ప్రయత్నం చేస్తుంది. చేయనప్పుడు ఎవరైనా ఏ పార్టీ అయినా విభేదించి ఒక పౌరుడిగా ఈ జన్మ శాశ్వతం కాదు, కానీ మనకు ఒక గుర్తింపు గౌరవము మనం గతించిన తర్వాత అయినా కొనియాడబడాలి అని అంటే ఒక నిజాయితీ వైపు నిలబడాలి, నిజంగా ప్రజా శ్రేయస్సు వైపు నిలబడాలి. కాబట్టి సందర్భం వచ్చినప్పుడు అప్పుడు గువ్వల బాలరాజు పాత్ర ఎట్లుంటుందో మీరు అప్పుడు ప్రశ్నించండి, నేను చెప్తా. కానీ అప్పటి వరకు అయితే నాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆశలపైన ఆశయాలపైన నీళ్లు జల్లే ప్రయత్నం ఎవరు చేసినా కానీ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము బీజేపీ పార్టీ తెలంగాణ ప్రజలకు రక్షణగా ఉంటుంది.